రైట్. సింగ్నగర్ని ఇతర ప్రాంతాలను పలు కాలనీలను ముంచినటువంటి బుడమేరుకు మరోసారి గండిపడింది. విజయవాడలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద బుడమేరుకు గండిపడినట్టుగా తెలుస్తోంది. సమీప ఇళ్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మైక్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏలూరు కాలువను అనుకుని ఇళ్లను ఖాళీ చేస్తూ ఉన్నారు. ఇళ్లలోకి నీరొచ్చే అవకాశం ఉందందున ఖాళీ చేయాలని సూచిస్తున్నారు. సమీప ఇళ్ల ప్రజలకు స్థానిక శారదా కాలేజీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బుడమేరు మరోసారి విజయవాడ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. రైల్వే బ్రిడ్జ్ దగ్గర, విజయవాడ రైల్వే బ్రిడ్జ్ దగ్గర బుడమేరుకు గండిపడినట్లుగా పోలీసులు అలర్ట్ చేస్తూ ఉన్నారు, సూచనలు ఇస్తూ ఉన్నారు మైక్లో. రైల్వే బ్రిడ్జ్ వద్ద నుంచి నీరు సమీప ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉన్నందున వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించి పునరావాస కేంద్రానికి దగ్గరలో ఉన్న శారదా కాలేజీ లో ఈ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడికి వారందరినీ కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతూ ఉన్నారు ఫోన్ లైన్లో. మల్లికార్జున్, ఎంత ఆందోళన చెందాల్సినటువంటి విషయం ఇది? ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ బుడమేరు, సింగ్నగర్ని కావచ్చు, నందమూరి నగర్ని, వాంబే కాలనీ అన్నింటినీ ముంచేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా అక్కడ నుంచి తేరుకోలేదు వాళ్ళంతా. ఇప్పుడు మళ్ళీ గండిపడినట్టుగా కనపడుతోంది. హౌ సీరియస్ ఇట్ ఈస్? ఎంతమంది మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం కనపడుతోంది? ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏదైతే బుడమేరు కాలం ఉందో ఆ వాటర్ కూడా ఇప్పుడు సింగనగర్ నుంచి కూడా వాటర్ అనేది ఒక 3 రోజుల నుంచి కిందకి ఫ్లో అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా చూసుకుంటే సింగనగర్, అజిత్ సింగ్ నగర్, దాంతో పాటు బొమ్మ కాలనీ, అలాగే పైన ఉన్న ప్రకాష్ నగర్, శాంతి నగర్, అలాగే డివిజన్ 69, అలాగే దాంతో పాటు నందమూరి నగర్, తోటలవారి వారి, దాంతో పాటుగా జక్కంపూడి, పూర్తిగా కూడా అన్ని కూడా వరద ఎఫెక్టెడ్ ఏరియాలు అయితే రావడం జరిగింది. మొత్తం ఫ్లడ్ అనేది ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తేరుకుంటున్న పరిస్థితుల్లోనే ఇప్పుడు ఒక విషయం కలవరిపెట్టినట్లు చెప్పుకోవచ్చు. ఏదైతే మధురా నగర్ సంబంధించి మధురా నగర్, అలా దేవీనగర్ మధ్య రైల్వే లైన్ ఒకటి వెళ్తా ఉంటుంది, రైల్వే స్టేషన్ అవుతుంది. ఈ ప్రాంతంలో కూడా ఒక గండి అనేది రైల్వే మంత్రి కింద ఏర్పడిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. ఈ గండి మొత్తం వల్ల సరౌండింగ్ లో ఎవరైతే ప్రజలు ఉన్నారు, ఎందుకంటే ఈ వాతావరణం ఎందుకంటే గండిపడిన నేపథ్యంలో వరద ఏ విధంగా వేడవుతుందనేది తెలియదు కాబట్టి తప్పనిసరిగా అది ఇబ్బందికర వాతావరణం నెలకొల్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ముందుగానే ప్రజల్ని అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బుడమేరు కాలువ ఎప్పుడైతే సింగనగర్ ప్రాంతంలో తెగిందో ఆ సైడ్ నుంచి వాటర్ వస్తున్న నేపథ్యంలో అక్కడ అలర్ట్ చేయలేదని ఒక పెద్ద విమర్శ అయితే ఉంది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఇది అనుకోని విపత్తు, అనుకోకుండా అంచనా వేయలేకపోయారు అధికారులు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే ఇక్కడ దేవీనగర్ కానీ, అలాగే మధురా నగర్ కానీ ఈ ప్రాంతానికి సంబంధించి ముందుగానే అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముందుగానే అక్కడ ఉన్న పునరావాస కేంద్రాలని ముందుగానే అలర్ట్ చేస్తూ శాంతినగర్ సంబంధించి శారదా కాలేజీలో కూడా పునరావాసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న ప్రజలందరినీ ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకి తరలించాలని భావిస్తా ఉన్నారు. ఇది ఉదయం 10:30 ఆ ప్రాంతంలోనే ఈ గండి అనేది అయిందని కూడా చెప్తా ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్న అధికారులను అప్రమత్తం చేసేందుకు ఎమ్మెల్యే కూడా మోహన్ స్వయంగా అక్కడికి వెళ్లి దాన్ని చూసి వెంటనే అధికారులను అప్రమత్తం చేసి దీన్ని ఇటువంటి చర్యలు చేయాలంటూ కూడా అక్కడ సూచనలు అయితే అధికారులకు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సింగనగర్ కానీ, అజిత్ సింగ్ నగర్ కానీ ఆ ప్రాంతం మొత్తం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు వెళ్లిపోవాలంటూ కూడా మైక్ అనౌన్స్లు పోలీసులు కానీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ వీళ్ళందరూ చేతుల పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్. ప్రస్తుతం ఈ ఏలూరు కాలువను అనుకున్నటువంటి ప్రజలను ఖాళీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ రైల్వే బ్రిడ్జికి దగ్గర ఉన్నటువంటి ఈ బుడమేరు దగ్గర గండిపడినట్టుగా తెలుస్తుంది. దానికి చుట్టుపక్కల ఉండేటటువంటి ఇళ్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. అలాగే కొంతమందిని ఖాళీ చేయించి దగ్గరలో ఉన్నటువంటి శారదా కాలేజీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ కూడా.